హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎంబీ లైఫ్ కేర్ ఛానల్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో వచ్చానండి. చాలామంది ప్రెగ్నెన్సీలో సఫర్ అవుతూ ఉంటారు బ్యాక్ పెయిన్ వల్ల. సో, అలాంటి పెయిన్ ఎందుకొస్తుంది? దానికి ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే మనకి బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుంది అంటే, మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఫస్ట్ ట్రైమిస్టర్‌లో బేబీ గ్రోత్ అనేది కొంచెం డెవలప్ అవుతూ ఉంటుందండి. ఫస్ట్ ఒక 3 వీక్స్ నార్మల్‌గా ఉంటుంది. 3 వీక్స్ తర్వాత నుంచి మీకైతే బాడీలో చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మీరు కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి బాడీలో సరైన వాటర్ క్వాంటిటీ లేకపోవడం వల్ల, డీహైడ్రేషన్ అవ్వడం వల్ల, తర్వాత మనకి బేబీ డెవలప్‌మెంట్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అనేది బ్యాక్ బోన్ మీద పడి అది ట్రైమిస్టర్స్ పెరిగే కొద్దీ ఆ బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ అవుతుంది. దాని వలన పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. దీన్ని మీరు కొంచెం ఫేస్ చేస్తే సరిపోతుంది. తర్వాత నార్మల్‌గా డెలివరీ తర్వాత సెట్ అయిపోతుందనమాట. సో, అంతవరకైతే మీరు కొంచెం పెయిన్ అయితే భరించాల్సొస్తుంది. తర్వాత మెయిన్ ఇంకొకటొచ్చేసి మనకి ప్రీవియస్ డెలివరీస్ కానీ, లేదంటే ప్రీవియస్‌లో సి సెక్షన్ కానీ, లేదంటే అపెండిక్స్ ఇలా ఏవైనా సరే సర్జరీస్ జరిగినప్పుడు మనకి మత్తనేది ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు బాడీకి. సో, మనకి ఇన్సులిన్ అనే ఒక ఇంజెక్షన్ ద్వారా మనకి మత్తనేది ఎక్కుతూ ఉంటుంది కదా! సో, అలాంటి ఇంజెక్షన్ వల్ల కూడా బోన్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా కొంచెం ఫేస్ చేసే ప్రాబ్లమ్ అయితే ఉంటుందండి. బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. సో, మనకి ఈ పెయిన్ నార్మల్‌గా సెట్ అవ్వాలి అంటే మీరైతే కొన్ని ఎక్సర్‌సైజెస్ అయితే ఉంటాయి. వాటిని చేస్తూ ఉండడం వల్ల మీకు ఈ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే పెయిన్ రిలీఫ్ మనకి సప్లిమెంటరీస్ కూడా ఉంటాయి. దాంతో పాటు మనకి మెయిన్‌గా ఇంకొకటొచ్చేసి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి ఎవ్రీ చెకప్‌కి వెళ్తూ ఉంటాం కదా! చెకప్‌కి వెళ్ళిన ప్రతిసారి మనకి సప్లిమెంటరీస్ అయితే ఇస్తూ ఉంటారు. పోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్స్ ఇలా సప్లిమెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా! వాటిని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఓవర్ ఫ్యాట్ అవుతాము, టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చెప్పేసి వాటినైతే స్కిప్ చేస్తూ ఉంటారు. సో, అలా స్కిప్ చేయడం వల్ల కూడా మనకి ఈ పెయిన్స్ అనేవి కొంచెం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత బాడీలో కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ అని వలన కొన్ని అబ్డామినల్ పెయిన్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సొస్తూ ఉంటుంది. సో, వాటిని తట్టుకునే శక్తి మనకి ఆ సప్లిమెంట్స్‌తో అయితే ఉంటుందనమాట. సో, వాటిని మీరు వేసుకోకుండా స్కిప్ చేసేసి పక్కకు పడేస్తూ ఉన్నట్లయితే ఈ పెయిన్ అనేది రెగ్యులర్‌గా ఉంటుంది. తర్వాత ఇది ఇంకొంతమందిలో పీరియడ్స్ పెయిన్ ఎలా అయితే ఉంటుందో దానికి త్రిబుల్‌గా అంటే దానికంటే ఎక్కువగా పెయిన్ అయితే ఉంటుందనమాట. దీని వలన సరిగ్గా నిద్ర పట్టకపోవడము, తర్వాత కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో, మీరైతే ఫ్రీక్వెంట్ ఆఫ్ వాటర్‌నైతే తీసుకోండి. పర్ డేకొచ్చేసి 4 లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత వాటర్ డైరెక్ట్‌గా తీసుకోలేని వాళ్ళు జ్యూసెస్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, తర్వాత సలాడ్స్ కానీ, సూప్స్ కానీ ఇలా యూజ్ చేసి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఇలా యూజ్ చేయడం వల్ల మీకు బాడీలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మీకైతే ఈ పెయిన్స్ నుంచి ఒక 50% అయితే రిలీఫ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. కానీ ఎక్కువగా మీకు ఈ పెయిన్ ఎందుకొస్తుంది అంటే బేబీ డెవలప్‌మెంట్ అవుతూ ఉండడం వలన ఆ లోపల స్పేస్ అనేది సరిపోక బేబీ గ్రోత్‌కి మన పొట్టలో ప్లేస్ సరిపోక ఆ ప్రెషర్ అంతా బ్యాక్ బోన్ మీద పడుతుందండి. దాని వలన ఎక్కువగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఇది డెలివరీ తర్వాత నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అంతవరకి ఇది కామన్‌గా ఉండే పెయిన్. కొంతమందిలో ఎలాంటి పెయిన్ అయితే ఉండదండి. ఇది నార్మల్‌గా ప్రెగ్నెన్సీ హ్యాపీగా సాగిపోతుందనమాట. సో, అందరిలో అయితే ఈ పెయిన్ ఉండదు.
కొంతమందిలో మాత్రమే ఉంటుంది. సో ఇవాల్టి వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.